హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఏది చేసినా రైట్ అయినా, ఎలాంటి కంటెంట్ అయినా చేయొచ్చా? దీనికి అడ్డు అదుపు లేదా? అయితే రీసెంట్గా పి హనుమంత్ అలియాస్ హనుమంత్ చేసిన కాంట్రవర్సీ వీడియో ఏవైతే ఉందో చాలా దుమారాన్ని రేపిందనే చెప్పాలి. ఒక తండ్రి కూతురు మధ్య జరిగిన ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ని ఆయన ఏ విధంగా వక్రీకరించి చేశాడన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి వాళ్ళు తెలిసింది హనుమంతే, మరి తెలియని వాళ్ళ గురించి ఏంటి సంగతి? ఇటువంటి వాళ్ళకి శిక్షలు లేవా? సో ఉంటే ఎటువంటి శిక్షలు ఉన్నాయి? సో దాని గురించి తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి, అసలు ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి అన్న విషయం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అసలు అంటే వీడియో చూసిన తర్వాత ఈ విధంగా ట్రోలింగ్స్ కావచ్చు, అంటే ఎటువంటి దానికైనా ట్రోలింగ్ చేసేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక అడ్డు అదుపు లేదనమాట. అది చాలా వల్గర్గా వీడియోస్లో కూడా ఏంటంటే వల్గర్గా డైలాగులు కూడా వినిపించేయడం. సో ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, అసలు ఎటువంటి సెక్షన్స్ కింద శిక్షలు పడే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇటువంటి వాళ్ళు ఒక డార్క్ కామెడీ అనేది చేసిండ్రు. దానిలో ఎటువంటిది అంటే ఒక చిన్న పాప మీద, అంటే ఇది పోక్సో కిందికి వస్తుంది. చిన్నపిల్లల మీద అబ్సీన్ కానీ అసభ్యకరంగా కానీ వాళ్ళని అబ్యూజ్ చేసినట్టు కానీ వాడడం వల్ల పోక్సో చట్టం కింద వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. అయితే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే కామెడీ చేయాలని అనుకున్నారు, కానీ ఆ బూతులు అంటే అసభ్యకరంగా ఒక చిన్న పిల్లల మధ్య, దట్టు ఒక ఫాదర్ అండ్ పాప అంటే కూతురు, ఆ ఇద్దరి మధ్యలో జరిగిన దాన్ని వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ పోక్సో కింద అట్రాక్ట్ అవుతాయండి. ఒకటి పోక్సో అనేది ఏంటంటే చిన్నపిల్లలకు సెక్సువల్ హరాస్మెంట్ కానీ, వాళ్ళను అబ్యూజ్ చేసే పదంగా, వాళ్ళని అబ్యూజ్ చేసే విషయంలో చూపెట్టడం కానీ, వాళ్ళని అసభ్యకరంగా కానీ, వాళ్ళ మీద ఒక డబల్ మీనింగ్ డైలాగులు వాడడం కానీ అనేది జరిగినప్పుడు పోక్సో కింద వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. రెండో విషయం ఏంటంటే ఐటీ యాక్ట్ కింద 67(b) కింద వీళ్ళు ఏదైనా ఒక ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు, ఒక షో జరిగినప్పుడు దానిలో చిన్నపిల్లను యూజ్ చేసి అబ్సీన్స్ అంటే మనము చర్చించలేని విషయాలు, అంటే అనుకోలేని పదాలు వాడి వాళ్ళ రిలేషన్ దెబ్బతినడం. ఎందుకంటే ఇప్పుడు మన సమాజంలో తల్లి కూతురు అంటే ఇండియాలో అయితే వాళ్ళ రిలేషన్కి చాలా విలువ ఉన్నది. బయట దేశాలలో వేరు, కానీ మన దేశంలో మాత్రం మంచి విలువ ఉన్నది. దాన్ని పోగొట్టే విధంగా వీళ్ళు మాట్లాడడం వల్ల వీళ్ళు ఒకటి పోక్సో చట్టం కింద అట్రాక్ట్ అవుతారు, రెండోది ఐటీ యాక్ట్ కింద అట్రాక్ట్ అవుతారు. ఓకే. సో ఇప్పుడు మనకు ఆ వీడియోలో చూస్తున్నట్లయితే ఇది ఒక అబ్బాయికి మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే అందులో మొత్తం జూమ్ కాల్లో యాడ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇదే సెక్షన్ కింద యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అఫెన్స్ అనేది ఎట్లుంటుంది అంటే వాళ్ళ సంభాషణలో జరిగింది కాబట్టి అందరికీ వస్తుందండి. అందులో పాల్గొన్నారు కదా, ఆ వీడియోలు అందరూ పాల్గొన్నారు కాబట్టి ఒకరికి అంటూ ఉండదు. అది అందరు కలిసి సంభాషించారు కాబట్టి అందరికీ సంబంధించిన ఇష్యూ లాగా ఉంటుంది. ఓకే. సో ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకొని ఇట్లాంటి మాటలన్నీ ఆడుతున్నారు కదా, సో పర్టికులర్గా ఈ సోషల్ మీడియాలోని ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇంక ఎటువంటివైనా ఉన్నాయా? అంటే ఇది ఒక్కటే కాదు, అబ్యూజింగ్ వర్డ్స్ లేడీస్ గురించే కాదు, ఇంకేమైనా ట్రోలింగ్స్ గురించి కావచ్చు, లేకపోతే ఇట్లా అవతల వాళ్ళ మనోభావాలని కించపరిచేట ఏదైనా కానీ ఫస్ట్ క్రిమినల్గా అఫెన్స్ అనేది ముఖ్యం. వీళ్ళు ఎటువంటి అఫెన్స్ చేసినారు, చిన్నపిల్లల బట్టి చేసిన, చిన్నపిల్లలకు సంబంధించిన అఫెన్స్ చేసినారా, ఒక హీరోయిన్ని టార్గెట్ చేసినారా, లేకుంటే ఒక పొలిటికల్ పార్టీని టార్గెట్ చేసినారా, చేసిన వ్యక్తి మంచి ఉద్దేశంతో చేసినారా, లేకుంటే ఆయన అనే వాదానికి వేరే తిరిగా వచ్చినారా అనేది ఇష్యూ. అంటే అక్కడ అఫెన్స్ను బట్టి కేసెస్ ఉంటాయి. అయితే ఇవన్నీ ఏంటి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ట్రోల్స్ అనేవి అంతా సోషల్ మీడియా కాబట్టి ఐటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంటుంది వీళ్ళకి. దీని మీద కేసులు అంటే ఎవరైనా బాధితులు అంటే వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అనిపించినప్పుడు ట్రోల్ బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ధైర్యంగా వాళ్ళ దగ్గర ఉన్న అంటే వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తారో వాళ్ళతో సాయంతో కానీ, లేదా నియర్ బై ఉన్న పోలీస్ వ్యవస్థ కాకుండా అడ్వకేట్స్ ద్వారా క్రిమినల్ డిఫమేషన్ కేసులు కూడా వేసుకోవచ్చు, వాళ్ళ పరువు నష్టం దావా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎవిడెన్స్ అనేది క్లియర్గా ఉంటుంది, ఆన్లైన్లో జరిగింది కాబట్టి క్రిమినల్ డిఫమేషన్ కూడా వేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ ఎవరు కూడా అంటే కేసు పెట్టలేదు కాబట్టి సో డైరెక్ట్గా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఈ విషయంలో అయితే ఆల్రెడీ నాకు ఇప్పుడుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను ఎవరైతే అబ్బాయి ఉన్నారో ఆ ప్రణీత్ హనుమంతరావు క్షమాపణ చెప్పినట్టు కూడా వీడియోలో ఉన్నది. ఓకే, అది మంచి పరిణామం, దట్ ఈస్ గుడ్. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి ఏదైనా తెలియక జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం వల్ల ఏమవుతుందంటే సొసైటీలో అందరూ కాంప్రమైజ్, అంటే ఒక తప్పు జరిగినప్పుడు క్షమాపణ జరిగినప్పుడు అది ఒక మంచి సైన్ అన్నట్టు. లేదు నేను ఇలానే చేస్తా అన్నప్పుడు మాత్రం శిక్షలు ఉంటాయి కదా. దానికి తగ్గట్టు బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు దగ్గర ఉన్న అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి క్రిమినల్ డిఫమేషన్కి కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఎవరైతే బాధితులు ఉంటారో, ట్రోల్ బాధితులు కానీ. సో డైరెక్ట్గా ఇక్కడ మనకి ఏంటంటే అది ఒక ఇంటర్నేషనల్ వీడియో అన్నట్టు కనిపిస్తుంది, అంటే అదర్ కంట్రీస్కి సంబంధించి. సో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మా వీడియో మీద చేశారు కదా అని కేసు పెట్టే ఛాన్సెస్ లేవు కాబట్టి
మరి ఇక్కడ ఎవరు లీడ్ తీసుకుంటే ఏం లేదండి, బాధితులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు జ్యూరిడిక్షన్లో వాళ్ళ దగ్గర అయినా కానీ, లేదంటే కాంపిటెంట్ అంటే ఎక్కడైతే కాంపిటెంట్ అథారిటీ అంటారంటే ఎక్కడైతే జ్యూరిడిక్షన్ ఉంటుందో అక్కడ వాళ్ళు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీడియో పరాయి దేశంలో అయింది, ఆ వాళ్ళకు ఇబ్బంది అనిపించినప్పుడు అక్కడి చట్టాల ప్రకారం వాళ్ళు అక్కడ కేసు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో డైరెక్ట్గా వీళ్ళకి ఎన్ని ఇయర్స్ జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయంటారు సార్? ఓకే, అఫెన్స్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళు చేసిన దానికైతే 2 to 3 years, అంటే ఐటీ యాక్ట్లో 67B అయినా కానీ, పోక్సోలో 11, 12, 13 సెక్షన్స్ ప్రకారం వీళ్ళకి 5 to below 7 years, అంటే 5 to 7 years బిట్వీన్లో ఉంటుందండి వీళ్ళకి. 5 to 7 years అంటే ప్రూవ్ అయినప్పుడు బాధితులు గ్రావిటీ సీరియస్గా ఉన్నప్పుడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆ ప్రణీత్ రావు అనే అతను సారీ చెప్పారు కానీ బట్టి దట్టు ఇంతవరకు దాని మీద అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో అది అమెరికన్ వీడియో అనుకుంటా, ఫారెన్ వీడియో కాబట్టి ఇంకెవరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి దట్టు ఇక్కడ సమస్య వీగిపోయింది అనుకోవచ్చు, అంటే సమస్య పోయింది అనుకోవచ్చు ఇందులో. అంటే ఏది ఏమైనా సరే అది మనకి ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఫారెన్ వీడియో అయినా లేకపోతే ఇటు మన ఇండియా వీడియో అయినా రిలేషన్ అన్నది అంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పదలసింది ఏంటంటే ఎవరైనా విక్టిమ్ బాధితులు, అది ఆడ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా పొలిటికల్ పార్టీ కానీ ఇంకేదైనా ట్రోలింగ్ అయినా ఏదైనా ఆన్లైన్ మీడియాలో సోషల్ మీడియాలో చేసినప్పుడు ఐటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు శిక్షారు. అయితే ఎవరైతే ఇబ్బంది అనిపించిన వాళ్ళు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కేసు ఫైల్ చేస్తారు, ట్రయల్స్ ఉంటాయి, ఎవిడెన్సెస్ ఉంటాయి, తర్వాత ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. అది 2 to 7 years బిలో ఉంటుంది. సెక్షన్స్ని బట్టి పనిష్మెంట్ ఉంటుంది, కంపల్సరీ శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, అండ్ మీరు చెప్పారు ఇప్పుడు సారీ చెప్తే అంటే కొంచెం సారీ చెప్పారు కదా, సో అది కన్విన్స్ అంటే ఇక్కడ ఇష్యూలో సమస్య పోయిందని చెప్పడం జరుగుతుంది తప్ప అంటే అది సొసైటీకి కొంచెం సరే పక్షతాపం అనేది చాలా మంచిది. ఇప్పుడు ఆయన అన్నదానికి పక్షపాతపడడం వల్ల సొసైటీకి మంచిదని చెప్తున్నాను, కానీ ఈ సమస్య అయితే ఎప్పటికైనా ట్రోల్ చేయడం కానీ, చేతిలో సిస్టమ్ ఉంది, మొబైల్ ఉంది, మునివేలతోని మనం ఏదైనా ఎవరినైనా అనొచ్చు అనేది మాత్రం మంచి భావన కాదు. మనం దొరకము కదా అనుకోవడం తప్పు. ఐపీ ఆధారంగా ఖచ్చితంగా పోలీసులు కేసు బుక్ చేస్తారు, కంపల్సరీ వచ్చి పట్టుకుంటారు. ఓకే, సో ఇది ఇట్లాంటి చేసే వాళ్ళందరికీ వర్తిస్తుందా సార్ ఇదే సెక్షన్స్? అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి అఫెన్స్ కింద ఎవరు చేసినా అది కంపల్సరీ, అది మీరైనా నేనైనా చట్టం ముందట అందరు సమానమే, కంపల్సరీ శిక్షార్హులే. ఓకే, సో ఏది ఏమైనా సార్ అంటే ఆ వీడియో చూసిన తర్వాత నేను మీకు చూపించిన తర్వాత దీన్ని అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎలా తీసుకుంటున్నారంటే దీన్ని అంటే మనకి ప్రణీత్ మాటల్లోని దీన్ని ఎందుకు అందరూ పాజిటివ్ సెన్స్లో ఎందుకని థింక్ చేయలేకపోతున్నారు, నేను పాజిటివ్ వేలో చెప్పాను అన్నట్టు ఆయన సారీ చెప్తున్నప్పుడు ఆయన చెప్పుకొస్తున్న మాటలు అనమాట. ఇక్కడ ఎట్లుంటుంది అంటే మోరల్ వాల్యూస్ అన్నట్టు. ఇక్కడ జరిగిన సన్నివేశం తండ్రి కూతుర్లు. మన ఇండియాలో తండ్రి కూతుర్లకు ఉన్న స్థానం వేరు, మిగతా దేశాలలో ఉన్నది వేరు. కాబట్టి మనకి ఇక్కడ చాలామందికి హర్ట్ అయినారు, బావలు దెబ్బతిన్నాయి, అట్లా తండ్రి కూతురు అంటే చెప్పొద్దు అని చెప్పినారు. పాజిటివ్గా తీసుకోమని అంత అనడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు. ఓకే, అయినా అందులో పాజిటివ్గా తీసుకోవడానికి కూడా ఆయన అనడం కరెక్ట్ కాదు, అంటే మీరు అన్నదాన్ని బట్టి. అదే 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 సో ఏది ఏమైనా సరే జనాలు ఇప్పటికి నుంచి అయినా అంటే మీరు అన్నట్టు సోషల్ మీడియా ఇవాళ చాలా వైరల్గా మారిపోతుంది. అదే చెప్తున్నానండి, చేతిలో ఫోన్ ఉంది, సిస్టమ్ ఉంది, నాకు ఎవరు తెలియదు, నన్ను ఎవరు పట్టుకోలేరు, ఫేక్ ఐడీల మీద నేను కామెంట్ చేస్తా, ట్రోల్ చేస్తా అంటే అది వాళ్ళు కంపల్సరీ దొరికినాడు శిక్షార్హులు. కంపల్సరీ ఇప్పుడున్న తెలంగాణ పోలీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. దే ఆర్ యూజింగ్ వెరీ వెల్, అంటే డిటెక్టివ్ టూల్స్ వాడుతున్నారు, కంపల్సరీ దొరకబట్టేస్తారు. అట్లా ఏం లేదు, అంత ఈజీ ఏం లేదు. టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు పోలీస్, ఇప్పుడున్న తెలంగాణ పోలీస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఓకే సార్, మీకు తెలిసినంత వరకు యూట్యూబ్లోని అంటే మీకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది కదా, యూట్యూబ్లోని ఇట్లాంటి మనం చేయాలి ఇట్లా రిస్ట్రిక్టెడ్ ఏమైనా ఉంటాయి అంటారా? అంటే దీనికైతే యాక్షన్స్ ఉంటాయి, కేసు పడుతుంది అని చెప్పి ఇట్లా రిస్ట్రిక్టెడ్ ఏదైనా అఫెన్స్ అయినప్పుడు బాధితులు ఉంటారు, కంపల్సరీ కంప్లైంట్ ఇస్తారు, దాని మీద ఉంటుంది తగ్గట్టుగా. ఓకే, సో పర్టికులర్గా అంటే ఏముంటుంది అనమాట. అంటే ఎవరైనా అఫెన్స్ అయిన వాళ్ళు వచ్చి ఇస్తేనే తప్ప నార్మల్గా అయితే ఇట్లాంటి వీడియోస్ మీద వేరే వాళ్ళు ఎవరైనా యాక్షన్ తీసుకోవడం కానీ అట్లా ఏమైనా ఉంటుంది అంతే కదా. ఇప్పుడు కంప్లైంట్ ఉన్నప్పుడు యాక్షన్ ఉంటుంది, కంప్లైంట్ లేకుండా సుమటుగా తీసుకోవాలి అంటే ఇప్పుడు వైరల్ అయింది కాబట్టి ఇమీడియట్గా తీసుకున్నారు యాక్షన్, వీడియో కూడా తొలగించినారు. దానికి తోడు అతను కూడా పరివర్తన చెంది తప్పైందని అంటే సారీ చెప్పినాడు, మంచి పరిణామం. అదే, సో త్వరగా అంటే మీరు అన్నట్టు ఇట్లాంటి వీడియోస్ చేసే వాళ్ళకి ఏంటంటే తగిన చర్యలు తీసుకోవాలి, అటు ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ కావచ్చు, ఏదైనా సరే తగిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి మళ్ళీ మునుపటికి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఉండాలని అయితే కోరుకుందాం సార్. అండ్ మీరన్న యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రజలందరికీ కూడా కొంచెం అవగాహన రావాలి. ఓకే, ఇట్లాంటి వీడియోస్ మనం యూట్యూబ్లో చేస్తే ఇలాంటి శిక్షలు పడతాయా, ఇట్లాంటి సెక్షన్స్ ఉన్నాయా
అని తెలియాలనే నేను ఈ చిన్న ప్రయత్నం అయితే చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇన్ఫర్మేటివ్గా మాకు కూడా చెప్పినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.